అడ్డాలో విర్రవీగితే తోలు తీస్తా పవన్ వార్నింగ్. నిన్న వైసీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ కళ్యాణ్ ఈరోజు కడప రిమ్స్లో పరామర్శించారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వ్యక్తి గతంలో లాయర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వాళ్ళ అమ్మ ఎంపీపీ అని, ఆమె ఆఫీస్లో వెళ్లేందుకు వీళ్లకు అనుమతి లేకపోయినా ఎంపీడీఓ వద్దకు వెళ్లి తాళాలు ఇవ్వకపోతే దాడి చేశారన్నారు. ఓ మండలానికి కలెక్టర్ లాంటి ఎంపీడీఓపై దాడి చేయడం దారుణమన్నారు. పై జరిగిన దాడి కాదని, రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడి అని పవన్ అభివర్ణించారు. వైసీపీ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలం అన్నారు. అహంకారంతోనే కొట్టుకునే వైసీపీ ఈ పరిస్థితికి వచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జిల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారని పవన్ ఆరోపించారు. ఇతనికి దాడులు కొత్త కాదన్నారు. గతంలో ఎంపీడీఓలు ప్రతాప్, శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డిపై దాడులు చేశారన్నారు. ఇది వీరి అడ్డా అని అనుకుంటున్నారని తెలిపారు. పదవిలో ఉన్న వ్యక్తికి తాళాలు ఇస్తాం, మీకు ఇవ్వమంటే దాడి చేశారన్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. ఇది గత ప్రభుత్వంలా కాదని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందించారన్నారు. వైసీపీ నేతల అహంకారం నడి నెత్తి మీద ఉందని తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు. ఇలాంటి వాళ్లపై ఎలాంటి శిక్షలు వేయాలో ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు. సీట్లు వచ్చినా వైసీపీ గాల్లో విహరిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. అధికారుల విధులు అడ్డుకుంటే తీవ్ర చర్యలు తప్పవన్నారు. ఆధిపత్య ధోరణితో దాడులు చేసి విధి నిర్వహణను అడ్డుకుంటే ఉపేక్షించబో రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారని పవన్ ఆరోపించారు. ఇతనికి దాడులు కొత్త కాదన్నారు. గతంలో ఎంపీడీఓలు ప్రతాప్, శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డిపై దాడులు చేశారన్నారు. ఇది వీరి అడ్డా అని అనుకుంటున్నారని తెలిపారు. పదవిలో ఉన్న వ్యక్తికి తాళాలు ఇస్తాం, మీకు ఇవ్వమంటే దాడి చేశారన్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. ఇది గత ప్రభుత్వంలా కాదని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందించారన్నారు. వైసీపీ నేతల అహంకారం నడి నెత్తి మీద ఉందని తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు. ఇలాంటి వాళ్లపై ఎలాంటి శిక్షలు వేయాలో ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు. సీట్లు వచ్చినా వైసీపీ గాల్లో విహరిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.